నెహ్రూ నిజం. ఆయన చేశాడని ప్రజలనెత్తిన రుద్దింది అబద్ధం. అదే సందర్భంలో మోడీ నిజం. ఆయన చేసింది కళ్ళ ఎదుట నిజం. దీనికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. ప్రియ ఏదైతే గ్రోక్ లేదా చాట్ జీపీటీలో పేస్ట్ చేసినా సరే చెక్ చేసుకొని పోండి అని చెప్తూ వస్తున్నారు. మొన్నటిదాకా నరేంద్ర మోడీ ఎన్నికల ద్వారా ప్రధానమంత్రిగా వరుసగా 4398 రోజులు పూర్తి చేసుకున్నారు. నెహ్రూ కూడా ప్రధానమంత్రిగా వరుసగా 4398 రోజులు పదవిలో ఉన్నారు. ఈ సందర్భంలో నెహ్రూ తన హయాంలో ఐఐటీలను నిర్మించారని వ్యతిరేకులు వాదిస్తూ మోడీ ఏం చేశారని ప్రశ్నిస్తున్నారు. అసలు నిజమేంటో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. భారతదేశం మొదటి ఐఐటి అయిన ఐఐటి ఖరగ్పూర్ పశ్చిమ బెంగాల్లోని ఖరగ్పూర్లో మాజీ హిజ్లీ డిటెన్షన్ క్యాంప్ స్థలంలో మే 1980లో స్థాపించబడింది. కలకత్తాలోని ఎస్ప్లానేడ్ ఈస్ట్ నుండి కొంతకాలం పనిచేసిన తర్వాత 1950 సెప్టెంబర్లో ఇది శాశ్వత క్యాంపస్కి మారింది. 1951లో తరగతులు ప్రారంభమయ్యాయి. డాక్టర్ బీసీ రాయ్ భూమి, భవనాలు మరియు క్యాంపస్ని సమకూర్చడం ద్వారా ఈ ఐఐటిని స్థాపించారు. ఆ సమయంలో మొదటి లోక్సభ ఎన్నికలు కూడా జరగలేదు. నెహ్రూ మౌంట్ బాటన్ నియమించిన ప్రధానమంత్రి మాత్రమే. దీని గురించి ఆయనకేమీ తెలియదు. 6 సంవత్సరాల తర్వాత 1956లో ఐఐటి ఖరగ్పూర్ చట్టం ఆమోదించబడింది. ఇది దానికి జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థ హోదానిచ్చింది. 5 సంవత్సరాల తర్వాత 1961లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చట్టంలో విలీనం చేయబడింది. నెహ్రూ దీంతో సంబంధం కలిగి ఉన్న సమయానికే తరగతులు ఇప్పటికే ప్రారంభమైపోయినాయి. మరి విద్యార్థులు బ్యాచ్లు అక్కడ చదువుకున్నారు. ఆయన పాత్ర కేవలం శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు, ప్రసంగాలు మరియు స్నాతకోత్సవ ప్రసంగాలకే పరిమితమైంది. ఐఐటి బాంబే 1958 యునెస్కో మరియు సోవియట్ యూనియన్ నుండి ఆర్థిక సాయంతో స్థాపించబడింది. ఇందులో పరికరాలు, అధ్యాపకులు, శిక్షణ మరియు ఇతర వనరుల కోసం నిధులు ఉన్నాయి. ఐఐటి మద్రాస్ 1959 పశ్చిమ జర్మనీ, ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ నుండి సాంకేతిక నైపుణ్యం, గ్రాంట్లు, ప్రయోగశాలలు మరియు విద్యాపరమైనటువంటి మద్దతుతో స్థాపించబడింది. అట్లాగే ఐఐటి కాన్పూర్ అమెరికన్ విశ్వవిద్యాలయాల కన్సార్టియం అయిన కాన్పూర్ ఇండో అమెరికన్ ప్రోగ్రామ్ కియాప్ కింద అమెరికన్ సాయంతో స్థాపించబడింది. ఐఐటి ఢిల్లీ 1961 కూడా యునైటెడ్ కింగ్డమ్ అందించే నిధులు, శిక్షణ మరియు పరికరాలతో స్థాపించబడింది. ఇప్పుడు చెప్పండి, నెహ్రూ వాస్తవానికి ఏ ఐఐటిని నిర్మించారు? ఐఐటీల సంగతి పక్కన పెడితే కనీసం మీ ఊరిలో ఉన్న ఐటీఐని స్థాపించారా అనేది అసలైన ప్రశ్న. 1947 మరియు 2014 మధ్య భారతదేశంలో మొత్తం 16 ఐఐటీలు స్థాపించబడ్డాయి. ప్రధానమంత్రి మోడీ హయాంలో 6 కొత్త ఐఐటీలు తిరుపతి, పాలక్కాడ్, బిలాయ్, గోవా, జమ్మూ మరియు ధార్వాడ్లో స్థాపించబడ్డాయి. మరియు ఐఎస్ఎం ధన్బాద్ ఐఐటీగా అప్గ్రేడ్ చేయబడింది. ఫలితంగా నేడు మొత్తం ఐఐటీల సంఖ్య 23కి చేరుకుంది. ఏమైతే నెహ్రూ భారతదేశంలో ఐఐటీలు నిర్మించాలని క్లెయిమ్ చేయడం ఆపండి. దీనికి మీకేం ఖర్చు కాదు. కానీ చాలా వరకు ఇట్లాంటి తెలిసినటువంటి మాలాంటి వాళ్ళని కన్ఫ్యూజ్ చేయొద్దని చెప్తున్నారు బీజేపీ మిత్రులు.